నమస్తే, నేను ప్రతిభ. రైతాంగం ఎంతగానో ఆదరిస్తూ వ్యవసాయ కార్యక్రమాల్లో అపూర్వంగా స్పందన తెలియజేస్తూ ఉన్న పుడమి తల్లి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు పుడమి తల్లి కార్యక్రమంలో జీవనానికి, జీవితానికి దారి చూపిస్తూ శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతీకగా ఎందరికో ఉపాధి మార్గంతో పాటు పర్యావరణ రక్షణ, నాణ్యతా ప్రమాణాల పంటల సరళి, అధిక దిగుబడికి దోహదపడేలా తేనెటీగల పెంపకంలో అద్భుతంగా రాణిస్తున్న శ్రీమతి ఇందిరారెడ్డి గారి ద్వారా తేనెటీగల పెంపకం ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం. నమస్తే ఇందిరారెడ్డి గారు. నమస్తే అండి. సో ముందుగా ఈ తేనెటీగల పెంపకం అంటే ఏంటి, తేనెటీగల పెంపకానికి రైతులకి, పంటకి, దిగుబడికి ఉన్న సంబంధాన్ని వివరిస్తారా? తప్పకుండా అండి. అసలు తేనెటీగలు అనగానే మనకి చెట్టు మీద ఒకటే కనిపిస్తుంటాయి. చెట్టు మీద ఎవరైనా దులిపితే మనం తెచ్చుకొని తిందాం, అది ప్యూర్ అనుకుంటాం. కానీ అది శాస్త్రీయ పద్ధతిలో మనం పెట్టెల్లో పెంచుకోవడాన్ని తేనెటీగల పెంపకం అంటాం. సో మనం ఇలా దీన్ని ఒక సైంటిఫిక్ బీ కీపింగ్, ఎపిస్ అంటే ఈ తేనెటీగలు. సో వాటిని ఒక సైంటిఫిక్ వేలో వాటిని లాంగ్ స్టాత్ అనే ఒక బీ కీపర్ పెట్టెల్లో పెట్టి దాన్ని పెంచడము, ఎక్కడ పూతుంటే అక్కడ తీసుకెళ్ళి పెట్టడము, పెట్టినప్పుడు రైతులకి పాలినేషన్ జరగడము, అలాగే మంచి తేనె మనం సేకరించడానికి పెట్టెల్లో పెట్టి మనం పెంచడాన్ని తేనెటీగల పెంపకం అంటాం. సో ఇవి అంటే 4 సంవత్సరాల్లో మానవ మనుగడే ఉండదు అంటాం. ఎందుకంటే తేనెటీగలు అనేది పాలినేషన్ అంటే పరపరాగ సంపర్కానికి తేనెటీగలు చేసే మేలు ఇంత అంతా కాదు. సో మనం ఒక తేనె ఒకటే అనుకుంటాం, కానీ దాంట్లో ఉన్న బై ప్రోడక్ట్స్ అంటే ఉప ఉత్పత్తులు దానికి రైతులకి ఎంత ఉపయోగము, అంటే ఒక తేనెటీగలు లేకపోవడం వల్ల రైతులు ఎంతగా నష్టపోతున్నారు. సో అవి పెట్టుకోవడం వల్ల ఒక రైతుకి 2 నుంచి 33,000% దిగుబడి అనేది, పంట దిగుబడి అనేది పెరుగుతుంది. తేనె కంటే కూడా దిగుబడి అనేది పెంచుకుంటున్నాం. కానీ ఈ రోజుల్లో మనం ఈ గత 70 సంవత్సరాలుగా మనకి విపరీతంగా అవసరం ఉన్నా లేకపోయినా బ్యాన్ చేసిన పురుగు మందులు వాడడం వల్ల మనకి చాలా రకాల ఈ మిత్ర పురుగులన్నీ అంతరించిపోయింది. అందులో ఈ తేనెటీగలు కూడా ఒకటి. సో వీటిని ఇలా పెంచుకోవడము, వాటిని నాలెడ్జ్ పెంచుకొని వీటిని పెంచుకోవడం వల్ల మనకి ఒక మంచి న్యూట్రిషియస్ ఫుడ్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. అలాగే రైతులకి పాలినేషన్ కోసము ఉపయోగపడతాయి. సో వీటిని ఇలా పెట్టెల్లో పెట్టుకొని పెంచడము అనేది ఒక తేనెటీగల పెంపకం ఉంటుంది. ఓకే, ఇప్పుడు తేనెటీగల పెంపకాన్ని ఒక ఆదాయ మార్గంగానే చూడాలా, లేదంటే పర్యావరణ పరిరక్షణకు ఈ పెంపకం ఎలా దోహదపడుతుంది? ఇది 2 విధాలా కూడా మనకి పనికొస్తుందండి. అంటే రైతులకి మనం ఏమంటాం, ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్. అంటే మనం ఒక రైతు పంట పండించాలంటే ఆయనకు మంచి భూమి ఉండాలి, దాన్ని విత్తనాలు కొనడానికి మనకి ధనం ఉండాలి, వర్కర్స్ ఉండాలి, అంటే లేబర్ ఉండాలి. సో ఇవన్నీ మనం పెట్టుకున్న తర్వాత మనకి పూత అనేది నిలిచి కాత రావాలి, మనకి దిగుబడి పెరగాలి అనంటే వాటి మీద న్యాచురల్గా ప్రతి పువ్వులో మొగ ఆడ ఉంటుంది. పాలినేషన్ అంటే పరపరాగ సంపర్కం కోసము ఈ తేనెటీగలు బాగా దోహదపడతాయి. సో ఇవన్నీ ఉన్నాయి. ల్యాండ్ ఉంది, మంచిగా విత్తనం పెట్టాము, నీళ్లు పెట్టాము, అన్ని రకాల ఫర్టిలైజర్స్ వేసేసాము. పూత వచ్చే దశకి ఆ పూత నిలవకుండా రాలిపోతుంటాయి, ఆరు పూత వచ్చి చిన్న చిన్న విత్తనాల్లో కూడా రాలిపోతుంటాయి, కాయ వచ్చి కూడా రాలిపోతుంటుంది. అది నాణ్యత లేకుండా ఉంటుంది. వీటన్నిటికీ కారణం ఏంటంటే మనకి ఈ మిత్ర పురుగులు లేకపోవడము. అంటే మనకి పాలినేషన్ అంటే పరపరాగ సంపర్కం. ప్రతి పువ్వులో కూడా ఒక మేల్ యాంథర్, ఫీమేల్ స్టిగ్మా అంటాం, అంటే మొగ ఆడ పరపరాగం ఉంటుంది. సో వాటిని కలపడానికి ఈ పువ్వులో వాటికి ఉన్న వాసన, వాటిలో ఉన్న పుప్పొడి, వాటిలో ఉన్న మకరందము, వాటికి ఉన్న కలర్ని బట్టి ఇవి ఈ ప్రకృతిలో ఉన్న కీటకాలని అట్రాక్ట్ చేసుకుంటాయి. సో ఆ టైంకి ఎప్పుడైతే పాలినేషన్ జరగాలో, అంటే పరపరాగం జరగాలో, ఆ టైంకి ఈ వాసన, ఆ పాలినేషన్ అంటే పాలెన్ అంటాం, ఆ పువ్వులో ఉన్న పొలెన్, ఈ పొలెన్ గ్రెయిన్స్ అనేవి ఈ కీటకాలకి ఆహారం. అలాగే ఈ 2 కలవడం వల్లనే పూత నుంచి కాతకొస్తుంది. సో ఈ టైంలో మనకి ఈ కీటకాలు లేకపోవడం వల్ల పూత అలాగే ఉండిపోయి రాలిపోతుంది. రైతుకి చాలా నష్టపోతారు. మనం ఏమనుకుంటాం, ఈ పంట మనకి రాలేదు, విత్తనం బాగాలేదు, ప్రకృతి బాగాలేదు, సాయిల్ బాగాలేదు, ఫర్టిలైజర్స్ ఇంకా కూడా వేస్తూ ఉంటాం, అట్లా నష్టపోతూ ఉంటారు. కానీ వాటికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ కీటకాలు లేకపోవడం. అందులో ప్రతి 100 పంటల్లో 80% పంటలకి కూడా పరపరాగ సంపర్కం అనేది అవసరం. అందులో తేనెటీగల వల్లనే 70% జరుగుతుంది. ఎందుకంటే వాటికి ఉన్న ఆ మార్ఫాలజీ, వాటిలో ఉన్న 2 మిలియన్ హెయిర్, వాటికి ఉన్న 2 యాంటీనాస్, వాటికి ఉన్న ప్రొబాటిక్ టంగ్ అంటాం, అంటే లోపల చూడడానికి ఉంటుంది, లోపల నుంచి దాన్ని సక్ చేయడానికి. ఆ వెంట్రుకలకి స్టాటిక్, అంటే వాటికి
ఈ పరపరగా అతుక్కునే శక్తి ఉంటుంది. వాటిని మళ్ళీ తేనెటీగలు మాత్రమే వెనకాల 2 కాళ్ళకి పుప్పొడి సంచులు కూడా ఉంటాయి. సో అది వీటికి ఆహారం. పుప్పొడి అనేది ప్రోటీన్. మనం ఎలాగైతే మాంసము, గుడ్డు, పప్పులు ఇలా తింటాం ప్రోటీన్ కోసము, ఆ తేనెటీగలకి ఈ ప్రకృతిలో ఉన్న వాటన్నిటికీ వాటికి ప్రోటీన్. మనం ప్రోటీన్ తినడం వల్ల ఎందుకు తింటాము? మనకి బాడీ బిల్డింగ్, మంచి గ్రోత్ కోసము. సో అట్లనే వాటికి ప్రోటీన్ కోసము పూత స్టార్టింగ్ దశలో పొలెన్ వస్తుంది. తర్వాత పాలినేషన్ జరిగిన తర్వాత లోపల నెక్టర్ ఉంటుంది. మళ్ళీ నెక్టర్ కోసం అంటే దాంట్లో ఉన్న మకరందం కోసం వెళ్తాయి. సో ఈ 2 కూడా ఆ పూలలో లభ్యమవుతుంది కాబట్టి ఈ కీటకాలు వాటి మీదకి వెళ్తాయి. ఇవే లేకపోతే మనకి పాలినేషనే జరగదు. రైతుకి పాలినేషన్ అనేది లేకపోతే అలాంటి పంటలన్నీ అంతరించుకుపోతాయి. ఓన్లీ మనకి గోధుమలు, వరి ఈ 2 పంటలు తప్ప మిగతా అన్నిటికీ కూడా మనకి పాలినేషన్ అనేది అవసరం. అంటే పరపరాగ సంపర్కం అనేది అవసరం. సో ప్రకృతిలో తేనెటీగలు 80% పాలినేషన్ వీటి వల్లనే జరుగుతాయి. సో వాటిని కాపాడుకోవడం మన బాధ్యత. అలాగే తేనెలో మనం ఒక తేనెటీగలు అనగానే తేనె ఒక్కటే అనుకుంటాం. ఇప్పుడు మనం ఇందాక చెప్పాము ప్రతి పువ్వులో కూడా ప్రోటీన్ ఉంటుంది. అంటే పొలెన్ గ్రెయిన్స్, పరపరాగ రేణువులు ఉంటాయి. సో అది మనకి వేరే దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ప్రోటీన్ పౌడర్ అని వేలు పెట్టి మనం తింటుంటాము. వెయిట్ లాస్ కోసం తింటుంటాము. సో అవి తినడం వల్ల మనం ఎక్కువ నీళ్లు తాగాలి, మనం తక్కువ ఫుడ్ ఇంటేక్ తీసుకుంటాము. సో బాడీ బిల్డింగ్కి, పిల్లల గ్రోత్ కానీ మనం ఎనర్జీ కోసము తింటుంటాం. ఎనర్జీ కోసం మనం కార్బోహైడ్రేట్స్ తింటాం. ఇవి అంటే మనం రైస్, టొమాటోస్, షుగర్, పొటాటోస్ అంటే ఇలాంటివి తింటుంటాం. సో అట్లా మనకి తేనె లోపల కూడా మనకి పుప్పొడి రేణువులు ఉంటాయి. సో మనం తేనె తిన్నప్పుడు సంపూర్ణమైన ఆహారం. తేనెలో మనకి 2 కార్బోహైడ్రేట్స్ అంటే మనకి ఎనర్జీ, మన శక్తి కోసం మనం తింటాము. వెంటనే అది గ్లూకోజ్, సుక్రోజ్ ఉంటుంది, ఫ్రుక్టోస్ ఉంటుంది కాబట్టి బ్లడ్లో కలిసిపోతుంది. అలాగే ఈ పొలెన్ గ్రెయిన్స్ కూడా లోపల ఉంటాయి. సో ప్రోటీన్. సో మనకి మనం ప్రతిరోజు ఒక స్పూన్ తినడం వల్ల 64 క్యాలరీస్ మనకి దాని నుంచి వస్తాయి. అట్లానే 0.6 ప్రోటీన్, 0.6 గ్రామ్స్ ప్రోటీన్ కూడా ఉంటుంది. సో మన పిల్లలు ఎంతో మార్నింగ్ అడావిడికి వెళ్ళిపోతాం, మనం సాఫ్ట్వేర్లోనే స్ట్రెస్ అయిపోతుంటాం. సో అట్లా కాకుండా మనం ప్రతి ఒక్కళ్ళు ఒక స్పూన్ తేనె డైలీ తినడం వల్ల మనకి అది ఆహారము, ఒక మెడిసిన్, మనకు ఒక ఎనర్జెటిక్ ఫుడ్. సో అట్లా 2 విధాల మనకి ప్రకృతిలో ఇచ్చిన వరం కాబట్టి తేనెటీగల పెంపకం చేయడం వల్ల మనకి 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు తేనెటీగల జీవిత కాలం ఎంత? మళ్ళీ ఒకవేళ మనం తేనెటీగలు తయారు చేయాలనుకోండి, సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? తేనెటీగలు అనేది వాటికి ఆహారం బట్టి అవి పెరుగుతూ ఉంటాయి, తగ్గుతుంటాయి. సో ఇప్పుడు మనకి ఎట్లా అయితే ఆహారం అవసరమో వాటికి కూడా వీటి పుప్పొడి రేణువులు మనకి అలాగే మకరందం అవసరం. అంటే ప్రతి తేనెటీగ ఒక పెట్టెలో ఒకటే రాణి ఈగ ఉంటుంది, కొన్ని పోతీగలు ఉంటాయి. మిగతావన్నీ ఒక 60 నుంచి 70,000 80,000 దాకా వర్కర్ కూలీ ఈగలు ఉంటాయి. సో ఈ రాణి ఈగ వాటికి ఫీడింగ్ చేయడానికి ఈ మకరందము, పుప్పొడి 2 కలిపితేనే రాయల్ జెల్లీ అంటే రాజాహారం వాటికి తయారు చేసుకుంటాయి. అది రాణి ఈగకి ఇవ్వడం వల్ల రాణి ఈగ లైఫ్ వచ్చేసి 2 to 5 years. అలాగే ప్రతి గుడ్డు పెట్టింది 3rd day మనకి హ్యాచ్ అవుతుంది. అంటే పిల్ల బయటకు వచ్చినప్పుడు ఈ రాజాహారమే ఆహారంగా ఇస్తాయి. సో అది తిని మల్టిప్లై అవుతుంటుంది. సో రాణి ఈగకి వాటి లైఫ్ లాంగ్ ఈ రాజాహారం ఇవ్వడం వల్ల 2 to 5 years వాటి ఏజ్. అలాగే అది పర్ డే అంటే రోజుకి 500 నుంచి 2,000 గుడ్లు కూడా పెడుతుంది. అది పెట్టాలి అంటే రాయల్ జెల్లీ కావాలి. రాయల్ జెల్లీ కావాలంటే ఈ పుప్పొడి కావాలి, మకరందం కావాలి. సో ఈ పుప్పొడి మకరందం దొరికిన అప్పుడు దాని ఎగ్ లేయింగ్ అనేది పెంచుతూ ఉంటుంది. సో వాటి లైఫ్ 2 to 5 years క్వీన్ బీ. ఈ వర్కర్ బీస్ ఏజ్ వచ్చేసి ఓన్లీ 20 to 40 days మాత్రమే. బట్ ఎవ్రీడే అవి పుడుతూనే ఉంటాయి, చచ్చిపోతూనే ఉంటాయి. మనం మంచి ఆహారము అవైలబుల్ పెట్టి మనకి ఇలా పురుగు మందులు కొట్టని ప్లేసెస్లో ఉన్నప్పుడు మనకి ఈ తేనెటీగలు అనేది కూడా మనం మల్టిప్లై చేసుకోవచ్చు. కానీ ఇవి లేకపోవడం వల్ల మనకి ఎక్కడో రైతులు కర్నూలులో చూడండి, ఎక్కడైతే మిర్చి బాగా పండిస్తారు, ఎక్కడైతే కూరగాయలు బాగా పండిస్తున్నారో అక్కడ విపరీతంగా అవసరం ఉన్నా లేకపోయినా లక్షలు వెచ్చిచ్చి వాళ్ళు రైతులు అంటే వాళ్ళకి తెలిసి ఎక్కువ కొడితే పెద్ద రైతు అన్నట్టు, కొట్టకపోతే మనకి పంట రాదు అని అపోహ. సో అవసరం ఉన్నా లేకపోయినా కొట్టడం వల్ల చుట్టుపక్కల వేరే పంటలు వేసినా కూడా అక్కడ పరపరాగ సంపర్కం జరగకపోవడం వల్ల రైతులు బాగా నష్టపోతున్నారు. సో అందుకని రీసెంట్గా నేను చాలా చోట్ల చూసాను. ఇప్పుడు కర్నూలు
అక్కడ ఉల్లి వేశారు, కానీ అక్కడ ఒక్క ఈగ కనిపించట్లేదు, తేనెటీగలు కనిపించట్లేదు అని ఇప్పుడు రెంటల్ పర్పస్లో తీసుకెళ్ళి పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే న్యాచురల్గా ఉన్న పాలినేటర్స్, ఇప్పుడు మీకు బటర్ఫ్లైస్ కనిపించట్లేదు, మనకి డ్రాగన్ ఫ్లైస్ అంటాము అవి కనిపించట్లేదు, తేనెటీగలు అసలు అసలు మనుగడలో లేకుండా అయిపోతున్నాయి. సో అంటే 20,000 రకాల బీస్లో మనం చాలా కొన్ని రకాలు మాత్రమే చూస్తున్నాం. అంటే అవి అసలు 20,000 రకాల్లో ఇప్పుడు మనకు బేర్లీ ఒక 20-30 కనిపిస్తున్నాయి. అందులో మనం తేనె వచ్చేవి 5 రకాలు మాత్రమే ఉంటాయి. అందులో కూడా ఇప్పుడు ఎక్కువ కమర్షియల్గా వాడేవి మెలిఫెరా అంటాము, అంటే యూరోపియన్ బీస్. సో ఆ బీస్ అన్నిటినీ కమర్షియల్ వేగా మనము ప్రమోట్ చేస్తున్నాం. బట్ అదే మనకి ప్రకృతిలో న్యాచురల్గా ఉండేదాన్ని 2 రకాలు ఉంటాయి. ఒకటి స్టింగ్లెస్ బీ, అంటే వాటికి మెలిపోనా అంటాము, పుట్ట జాతి చాలా చిన్నగా ఉంటాయి, వాటికి స్టింగ్ ఉండదు. అలాగే సెరెనా ఇండికా అంటాం. సెరెనా ఇండికా కూడా మన నేటివ్ బీస్, అవి కూడా చీకట్లో ఉండడానికి ఇష్టపడతాయి. అవి ప్రకృతిలో ఎలాంటి విపత్తు వచ్చినా కూడా తట్టుకునే శక్తి వాటికి ఉంటుంది. సో అట్లాంటి బీస్ మనం తోటల్లో మనం ఇప్పుడు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అవి లేకపోతే మనకి చాలామంది ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేస్తున్నారు. అట్లానే కూరగాయ పంటలు అంటే హార్టికల్చర్ కానీ అగ్రికల్చర్లో ఎలాంటి పంటలు వేసినా, అంటే వరి తప్ప మిగతా అన్ని పంటలకి కూడా మనకి తేనెటీగలు అనేది అవసరం. అండ్ చుట్టుపక్కల ఇలా కొట్టి పెంచేస్తున్నారు. అండ్ ఇప్పుడు కొత్తగా బీకీపింగ్ అంటే కొత్తగా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేసుకుంటూ న్యాచురల్ ఫార్మింగ్లో చేద్దామని వచ్చిన వాళ్ళు కూడా ఇలా పాలినేషన్ జరగక కూడా వాళ్ళకి కావాల్సినంత దిగుబడి రావట్లేదు. సో అట్లాంటి ప్రదేశాల్లో కూడా ఇలాంటి తేనెటీగలు బాక్సులు తీసుకెళ్ళి పెట్టుకోవడం వల్ల తేనె తీసుకోవచ్చు, అలాగే మనకి దిగుబడి అనేది పెరుగుతుంది. అవి లేక మీరు చాలా చోట్ల చూడండి, 2 సన్ఫ్లవర్లు ఒకదానికొకటి రబ్ చేయడము, లేదు అంటే ఒక క్లాత్లో ముందే పుప్పొడి రేణువులు కలెక్ట్ చేసి క్లాత్తో రుద్దడము. ఆ వర్కర్స్ మీద డిపెండ్ అవుతారు. ఒక 5-6 లేడీస్ రావడము, వాళ్ళు వచ్చేది 10ంటికి 5ంటికి వెళ్ళిపోతారు. కానీ ఈ పరపరాగ సంపర్కం టైం కొన్ని మార్నింగ్ ఉంటాయి, కొన్ని ఈవినింగ్ ఉంటాయి. సో ఆ టైంలో ఈ స్మెల్ వల్ల ఇవి అట్రాక్ట్ చేసుకుంటుంటాయి. కానీ ఆ టైంలో మనకి ఎలా తెలుస్తుంది? ప్రకృతిలో ఉన్న తేనెటీగలకి ఈ బటర్ఫ్లైస్, చీమలు, వీటికి మాత్రమే అర్థం చేసుకునే శక్తి ఉంటుంది. ముందు వాటిని కాపాడుకోవాలి అన్నప్పుడు కూడా మనం న్యాచురల్గా చెట్ల మీదే పురుగు మందులు కొట్టకుండా మనం కింద మొత్తం గడ్డి మందులు వేసి పడేస్తున్నాం. అవి చాలా వరకు 104 బ్యాన్ చేసిన పురుగు మందులనే మనం వాడుతున్నాం. ఈ పండ్ల మొక్కలు, కూరగాయ మొక్కలు, ఈ ఆయిల్ సీడ్స్ ఇట్లాంటివే కాకుండా వాటికి ఆహారము మనకు రోడ్డు పక్కన చూసుకుంటే మనకి ట్రైడాక్స్ అంటాం, అంటే గునుగ పూలే కానీ ఈ గడ్డి చామంతి, అట్లాంటి ప్రకృతిలో ఉన్న ప్రతి పువ్వులో కూడా మకరందం పుప్పొడి ఉంటుంది. సో వాటిని లేకుండా కంప్లీట్గా మనం గడ్డి మందు కొట్టేసి నీట్గా చేస్తున్నాం. అదేవో మన బలం తినేస్తాయి, మన సాయిల్ని ఫర్టిలిటీ లేకుండా చేస్తున్నాయి అని చెప్పేసి చాలా వరకు అలా తీసేస్తున్నాం. అప్పుడు వీటికి ఆహారం దొరకదు. సో మనం మొక్క ఎక్కడ ఉందో అక్కడ వరకు మనము గడ్డి తీయించుకొని మిగతావన్నీ అలా ఉంచడం వల్ల వాటికి కావాల్సిన ఆహారం దొరుకుతుంది. సో అప్పుడు మన ఫామ్లో చాలా వరకు తేనెటీగలు అనేది మనం అట్రాక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు తేనెటీగలకి మీరు అన్నట్లు పుప్పొడి, మకరందం మాత్రమే ఆహారాలు అని అంటున్నారు కదా, సో ఆ ఆహారాన్ని మీరు ఎలా సమకూరుస్తారు? గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనం తేనెటీగలు అనగా ఒక దగ్గర ఫ్లారా అయిపోతే అవి చాలామంది అనుకుంటారు ఆ పౌర్ణమి అమావాస్యకి ఎగిరిపోతాయి అని. అంటే ఆ టైంలో అంటే మనకి ప్రకృతిలో అన్ని సీజన్స్లోకి అన్ని రకాల మొక్కలు మనకి దేవుడు ఇచ్చిన వరప్రసాదం. ఇప్పుడు ఏప్రిల్, మే, జూన్, ఎండాకాలము, వర్షాకాలం, ఇట్లా అన్ని రకాల సీజన్స్లో వచ్చే పువ్వులు ఉన్నాయి మన బయట, అలాంటి మొక్కల నుంచి వస్తాయి. సో అక్కడ ఆ ఏరియా ఇవి ఏదైతే తేనెటీగ ఉందో 2 to 3 కిలోమీటర్స్ రేడియస్లో వెళ్తాయి. అక్కడ ఆహారం అయిపోయింది అన్నప్పుడు అవి ఇంకో దగ్గర మైగ్రేట్ అయిపోతాయి. సో అట్లనే మేమేం చేస్తాము అని అంటే తేనెటీగల పెంపకం లాస్ట్ 3 years నుంచి ఒక ప్రణాళిక పెట్టుకొని ఇయర్ మొత్తంలో ఎక్కడెక్కడ ఏ ఏరియాస్లో ఏ పంటలు వేస్తారు అని రీసెర్చ్ చేసి ఈ పెట్టెలు ఇక్కడ సీజన్ అయిపోగానే మనం ఆ సీజన్లోకి తీసుకెళ్ళడం. అప్పుడు వాటికి అక్కడ ఆ పెట్టెల్లోనే ఉంటాయి. మనం ఈ పెట్టెల్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టడం వల్ల మనకి రకరకాల తేనెలు, అట్లనే వీటికి కూడా ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, వాటికి ఆరోగ్యానికి కావాల్సిన వాటి న్యూట్రిషన్ వాటికి వస్తుంది. అవి ఆరోగ్యంగా ఉంటున్నాయి మా బీస్. అలాంటి ఆరోగ్యకరమైన బీస్ ఇన్ని రకాల పంటల్లోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు మనము అన్ని రకాలుగా నువ్వులు తింటున్నాము, వామ తింటున్నాము. వామ ఎందుకు తింటాము? వెయిట్ లాస్. ఒకప్పుడు మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు ఏదైనా మనం ఇండైజెషన్, వామిటింగ్ సెన్సేషన్ అట్లాంటివి.
సో అలాంటి తేనె ఇప్పుడు మనకి వికారాబాద్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది రైతులు మనకి వామ మకారా అంటారు. అది కూడా మనం దగ్గు మందులో వాడే మెడిసిన్ కోసం దాన్ని ఎక్కువ ఫార్మా కంపెనీ వాళ్ళు కొనేసుకుంటారు. మిగతాది మనం వామ తీసుకుంటాము. సో అలాంటి తేనె మనం కలెక్ట్ చేస్తాం. సో వామ తేనె తర్వాత మనకి కుస్మలు వస్తాయి. కుస్మల్లోకి తీసుకెళ్ళి పెడతాం. మళ్ళీ అక్కడి నుంచి పెట్టెల్ని లోడ్ చేసుకొని ఒక ట్రక్లో మాకు 300 బాక్సెస్ ఉన్నాయనుకోండి, ఒక ట్రక్లో పడుతుంది, ఒక DCMలో. మళ్ళీ అందులో లోడ్ చేయడము. మళ్ళీ మన నెక్స్ట్ నిజామాబాద్లో చాలా వరకు నువ్వులు వేస్తారు, మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళడం. సో అట్లా అండ్ సన్ఫ్లవర్ సిద్దిపేట చూసుకుంటే అటు మొత్తం సన్ఫ్లవర్ వేస్తారు. సో అట్లా 4-5 సార్లు మేము మైగ్రేట్ తీస్తాము. అట్లా ఉండడం వల్ల మా సేక్రెడ్ హనీలో ఇవి ఆరోగ్యంగా ఉంటున్నాయి బీస్. అలాగే మేము అన్ని రకాల తేనెలు మేము కలెక్ట్ చేస్తున్నాము. వాటిలో ఎలాంటి ప్రాసెస్ చేయకుండా బాటిలింగ్ చేయడము. సో ఇట్లా న్యూట్రిషియస్ హనీ అనేది మా సేక్రెడ్ హనీ నుంచి మేము మార్కెట్లో రిలీజ్ చేస్తున్నాం అండర్ రుతికా ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని. సో వీటికి కూడా ఇన్ని రకాల క్రాప్స్లోకి వెళ్తున్నాయి కాబట్టి అవి కూడా ఆరోగ్యంగా ఉంటున్నాయి. అండ్ న్యాచురల్గా మనం చూసినప్పుడు ఒక లైవ్ ఎగ్జాంపుల్, ఎందుకంటే లాస్ట్ టైం బీ ఈటర్స్ అనే ఒక ప్రాబ్లం ఉంటుంది. బీ ఈటర్స్ అంటే అవి తేనెటీగలు తినే ఒక మైగ్రేటరీ బర్డ్స్. అంటే అక్కడ చలికాలంలో మనకి ఈ ఏరియాలో ఇండియాలో కనిపిస్తాయి బాగా. సో వాటి వల్ల చాలా వరకు ఆంధ్రాలో కానీ తెలంగాణలో బీస్ తగ్గిపోయినాయి. ఎందుకంటే అవి తినేస్తాయి, వాటి ఆహారమే అది. సో కానీ మా బీస్ సర్వైవ్ అయినాయి, ఎందుకంటే ఎక్స్పెరిమెంటల్గా నేను పెట్టాను. అంటే అసలు ఈ టైంలో పెట్టడం కరెక్ట్ కాదు, ఇక్కడ అన్నీ పోతాయి అని చెప్పినా కూడా మనం పెట్టుకున్నాం. ఎందుకు అవి సర్వైవ్ అయ్యాయి అంటే వాటికి కూడా నాలెడ్జ్ ఉంటుంది, వాటికి కూడా సౌండ్కి అబ్జర్వ్ చేస్తాయి. అచ్చా బయట అవి వచ్చే టైం కూడా మార్నింగ్ 9 లోపల వస్తాయి, ఎందుకంటే ఎండ వచ్చిందంటే అవి వెళ్ళిపోతాయి. చల్లగా ఉన్నప్పుడు ఎక్కువ వస్తాయి. ఇవి ఏం చేస్తున్నాయి, అన్ని లోపల ఉంటున్నాయి, ఎండ వచ్చేదాకా ఉంటున్నాయి. ఆ ఎండ రాగానే వెళ్ళిపోతున్నాయి. అవి వెళ్ళిపోయిందని తెలవంగానే సిగ్నల్ వస్తుంది వీటికి, ఇవి అప్పుడు పూల మీదకి వెళ్తున్నాయి. సో వాటిని అవి సెల్ఫ్ డిఫెన్స్. అట్లా ఒకసారి ఫైర్ యాక్సిడెంట్ అయింది, అక్కడ కూడా అవి ఒక పక్క నుంచి మంటలు వస్తున్నాయి కానీ ఇవి సర్వైవ్ అయినాయి. అవి రానీగని కాపాడుకుంటూ ఆ గుడ్డు లార్వని కాపాడుకుంటూ ఒక సైడ్కు ఉండి మళ్ళీ లోపలికి వచ్చేసినాయి. సో అట్లా పురుగు మందులు కొట్టినప్పుడు కూడా మా తేనెటీగల పెట్టెల్లో అవి హెల్దీగా ఉన్నాయి. అండ్ లోపల బ్రూడ్ అంటే బాగా ఎగ్ లేయింగ్ బాగా ఉంటుంది కదా. ఇప్పుడు ఏవైతే బయటకి వెళ్ళినప్పుడు బయట పురుగు మందులు కొట్టినప్పుడు వాటికి విషం తిన్నప్పుడు ఇంకా అవి లోపలికి రాలేవు, దారిలోనే పడి చచ్చిపోతుంటాయి. సో ఆ బయట పడి చచ్చిపోయి ఉన్నాయి, కానీ లోపల ఆల్రెడీ బ్రూడ్ అంటే మళ్ళీ గుడ్డు దశ నుంచి పిల్ల దశకు వచ్చేస్తాయి. సో మళ్ళీ వెంటనే మనకి 1 వీక్లో రికవర్ అయిపోతున్నాయి. సో ఇట్లా అన్ని రకాల సిచ్యువేషన్ నుంచి మనము ఒక మంచిగా న్యూట్రిషియస్ ఫుడ్ అంటే ఒక ఆరోగ్యకరమైన ఆహారం వాటికి ఇచ్చినప్పుడు అవి ఆరోగ్యంగా ఉంటాయి, అవి వాటి లైఫ్ పెంచుకుంటాయి, వాటికి క్వీన్ బీ హెల్దీగా ఉంటుంది. క్వీన్ బీ అంటే రాణిగా హెల్దీగా ఉన్నప్పుడు ఎగ్ లేయింగ్ అనేది బాగా పెరుగుతుంది. సో అట్లాంటి తేనె మనం కలెక్ట్ చేస్తాం. సో హనీ అన్నప్పుడు అది ఆర్గానిక్ హనీగా అని అడుగుతుంటారు చాలామంది. హనీ అనేది ఆర్గానిక్ హనీ, ఎందుకంటే మనం పురుగు మందుల్లోకి వెళ్ళినప్పుడు అవి ఖచ్చితంగా అవి రిటర్న్ రావు, అవి దారిలోనే పడి చచ్చిపోతుంటాయి. సో మనం అలాంటి పంటల్లో ఇప్పుడు నువ్వులు ఉన్నాయి. నువ్వులు ఇప్పుడు ఎండాకాలంలో ఎండ ఎక్కువ ఉండాలి, నీళ్లు తక్కువ ఉన్నా కూడా డ్రాట్ అంటే ఎలాంటి వర్షాలు తక్కువ ఉన్నా కూడా మనకి అవి పండుతాయి. ఎలాంటి పురుగు మందులు వేయకపోయినా ఎలాంటి ఫర్టిలైజర్స్ వేయకపోయినా కూడా అవి బతికేస్తాయి. సో అట్లాంటి పంటల్లో మనం తీసుకెళ్ళి పెడతాం. అదే నువ్వులు అనుకోండి, నువ్వులు పెడుతున్నాము. నువ్వులు కాకుండా కుస్మ కూడా తక్కువ, అంటే 1-2 తళ్ళు ఉంటే సరిపోతాయి. వాటికి కూడా పెస్ట్ మేనేజ్మెంట్ చాలా తక్కువ. అవి కూడా సాయిల్ రెడ్ కానీ బ్లాక్ సాయిల్లో కూడా వస్తాయి. తక్కువ నీటి ఆధారిత, ఇప్పుడు మనకి వర్షాలు తక్కువ ఉన్నాయనుకోండి అలాంటి పంటలు వేసుకుంటున్నారు. అండ్ చాలామంది ఇప్పుడు వర్షాలు లేవు, నీళ్లు లేవు, బోర్లు ఎండిపోతున్నాయి అన్నప్పుడు 1-2 తళ్ళు ఉంటే సరిపోతాయి. ఇలాంటి పంటలు వేసుకోవడానికి కూడా చాలామంది రైతులు ముందుకు వచ్చి ఇలా కుస్మలు వేసుకోవడం, నువ్వులు వేసుకోవడము. అట్లనే వామలో కూడా నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇప్పుడు 500 ఎకరాలు ఉంటే నెక్స్ట్ ఇయర్ 1000 ఎకరాల దాకా తీసుకెళ్ళడానికి రైతులకు అవగాహన చేస్తున్నాము. ఎందుకంటే అందులో వచ్చే తేనె అంత ఔషధ గుణాలు ఉన్న తేనె. అట్లానే రైతులకి పరపరాగ సంపర్కం వీటికి ఈజీగా వాళ్ళకి అవుతుంది కాబట్టి వాళ్ళకి ఒక 70%-80% ఈల్డ్ అనేది పెరుగుతుంది. సో అట్లా ప్రకృతిలో కూడా మనం ముందు వీటిని తేనెటీగలు కాపాడుకుంటూ వీటిని పెంచుకుంటూ రైతులకు అవగాహన చేసుకుంటూ వాళ్ళకి తేనెతో పాటు ఇది పెరిగినప్పుడు 2 విధాల డబుల్ ద ఇన్కమ్ కాన్సెప్ట్లో నేషనల్ బీ బోర్డ్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ తేనె వాడడం వల్ల మనుషులకి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, పర్యావరణ పరిరక్షణ దాంతో ఎలా జరుగుతుంది?
ఇప్పుడు తేనె తినాలి అంటే అది హెల్త్ బెనిఫిట్స్ అనేది ఇంత అంతా కాదండి. మనం పొద్దున్నే లెగంగానే మనం ఇప్పుడు చాలామందికి అవగాహన వచ్చింది తేనె నిమ్మకాయ తాగాలి అని. ఎందుకంటే తేనె అనేది కంప్లీట్ ఫుడ్ అండ్ మెడిసిన్. మనం పొద్దున్నే లేచినప్పుడు నిమ్మకాయ తేనె తాగినప్పుడు అంటే అది మనకి ఏం చేస్తుంది, వెయిట్ లాస్కి పనికొస్తుంది. అదే మనకి అదొక యాంటీబయాటిక్. ఇప్పుడు కట్స్, ఊన్స్ అంటే మనకి దెబ్బ తగిలింది, కాలింది, తొందరగా హీల్ చేయడానికి ఈజిప్షియన్స్ వాళ్ళు దాన్ని హనీని పూసిస్తారు. ఇప్పుడు నాకు కూడా ఎక్కడైనా వంట చేసేటప్పుడు కాలిపోయి ఉంటుంది, నూనె పడి ఉంటుంది, అంతే తేనె పూసేస్తాను. అది యాంటీ బ్యాక్టీరియల్, ఇన్ఫ్లమేషన్ పెంచదు, సెప్టిక్ కాకుండా చేస్తుంది. ఏదైనా వచ్చిందంటే ఆయింట్మెంట్ అవి ఇవి తీసుకోకుండా కొంతమందికి పడతాయి, పడవు. కానీ హనీ మాత్రం ఎవరికైనా వాడచ్చు. దాన్ని పూసేయాలి డైలీ ఒక 4-5 డేస్ కంటిన్యూస్గా పూసామంటే అసలు మచ్చ మరక అనేది కనిపించదు. ఇప్పుడు నా మొహం చూస్తున్నారు కదా, ఇప్పటికీ 2 సార్లు కాల్చుకున్నాను. వంట చేయడం హడావిడ వెళ్ళిపోతుంటాను. సో అట్లా అయినా కూడా 4-5 టైమ్స్ ఒక 4-5 డేస్ కంటిన్యూస్గా పెట్టామంటే ఎలాంటి మచ్చ మరక ఉండదు, ట్యాన్ తీసేస్తుంది. అట్లానే మనకి మార్నింగ్ అంటే పిల్లలకి ఈ మధ్య ఫోన్లు చూస్తున్నాం, కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతుంది. సో మనం హనీ తినడం వల్ల కాన్సన్ట్రేషన్ పెంచుతుంది. అంటే మన బాడీలో కావాల్సిన ఎంజైమ్స్ అనేది రిలీజ్ చేస్తుంది. నైట్ పడుకునేటప్పుడు చాలా మందికి స్ట్రెస్ వల్ల నిద్ర పట్టదు. సో వాళ్ళు ఆ నిద్ర పట్టడానికి ఒక ఎంజైమ్ రిలీజ్ చేయడానికి కూడా హనీ పడుకునే ముందు ఒక టేబుల్ స్పూన్ తినడం వల్ల మంచి నిద్ర పడుతుంది. అలానే మనకి దగ్గు జలుబు వచ్చింది అనుకోండి, సీజనల్గా కొంతమందికి బయట దుమ్ము పడదు, ఏదైనా వాటర్ చేంజ్ అయినప్పుడు గొంతు మారిపోతుంటుంది. సో అట్లాంటి ఇష్యూ నాకు కూడా ఉండేది. బట్ ఎప్పుడైతే ఈ హనీ తాగడం మొదలు పెట్టానో, ఏ వాటర్ అన్నా తాగండి, ఏ వెదర్లో అయినా ఉండండి, గొంతులో దగ్గు అనేది స్టార్ట్ అవ్వట్లేదు. ఇంతకుముందు స్టార్ట్ అయినప్పుడు కంటిన్యూస్గా ఒక టేబుల్ మీద ఇలా పెట్టేసుకోవాలి, చిన్న చిన్న క్వాంటిటీస్తో కొంచెం కొంచెం తిన్నాం అనుకోండి, అది గొంతులో నుంచి ఇన్ఫ్లమేషన్ తీసేస్తుంది, బయటికి ఇంకా పెరగకుండా చేస్తుంది. సో అప్పుడు మనం కానీ కాఫ్ సిరప్ తిన్నాం అనుకోండి, అది 1 వీక్ ఎలాగైనా ఉంటుంది, మీరు దగ్గుతూనే ఉంటారు, ఆ ఫ్లెమ్ ఫామ్ అవుతుంది, మనము స్పిట్ చేస్తూనే ఉంటాం. కానీ దీనికి అలా ఉండదు, ఆ గొంతులో నుంచి ఆ ఇన్ఫ్లేషన్ అనేది తీసేస్తుంది. సో అట్లనే మనకి కంటికి మంచిది, మనకి హెల్త్కి అంటే స్కిన్కి మంచిది, హార్ట్కి మంచిది, లివర్కి. ఈవెన్ అంటే మన వామలో తీసిన తేనె లివర్ క్లెన్స్ చేస్తుంది. అండ్ ఈ తేనె 1 ఇయర్ లోపల పిల్లలకి బాచులా అనే డిసీజ్ వస్తుందని వద్దంటారు. బట్ 1 ఇయర్ నుంచి పైన వాళ్ళు ఎవరికైనా పెట్టచ్చు. అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ ఎస్పెషలీ తిన్న వాళ్ళని మీరు చూడొచ్చు. ఎందుకంటే మా ఫ్రెండ్స్ చాలా మంది తిని వాళ్ళు చెప్పారు, అంటే వాళ్ళు ఎంత హెల్దీగా ఉన్నారు, వాళ్ళకి అంటే ఫాలిక్ యాసిడ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ పిల్లలు కూడా కాన్సన్ట్రేషన్ అంటున్నాం కదా, అది తినడం వల్ల పిల్లల కాన్సన్ట్రేషన్ న్యాచురల్గానే పెరుగుతుంది. వాళ్ళు మదర్స్ కూడా ఎంతో ఫుడ్ మనం తినలేము. అది అంటే ఒక 15 kgs ఆఫ్ ఫుడ్ ఈజ్ ఈక్వల్ టు 1, అంటే ఒక 64 క్యాలరీస్ మనం తీసుకుంటున్నాము, ప్లస్ అందులో ప్రోటీన్ కూడా ఉంటుంది. సో మదర్కి కావాల్సిన ఎనర్జీ అంతా ఉంటుంది. సో ప్రెగ్నెంట్ లేడీస్ తినొచ్చు. అలాగే మనం చాలా మందికి మిత్స్ ఉంటాయి, అపోహ ఉంటుంది, లైక్ డయాబెటిక్ వాళ్ళు తినొచ్చా లేదా అనేది. మనం ప్యూర్ హనీ అయితే, హనీ ఏంటి, ఇట్ ఈస్ అ స్వీటనర్, అందులో గ్లూకోజ్, సుక్రోజ్, ఫ్రుక్టోసే ఉంటుంది. బట్ ఇందులో మనకి 0 ఫ్యాట్ అండ్ మైండ్ఫుల్నెస్. మనం తీపి అంటే అది షుగర్ కాదు, దాంట్లో కెమికల్స్ ఏమి ఉండదు, న్యాచురల్ స్వీటనర్ కాబట్టి మనకి పెద్దగా ప్రాబ్లం ఉండదు. మనం మైండ్ఫుల్గా తిని మనం అబ్జర్వ్ చేసుకుని ఎంత క్వాంటిటీ తినొచ్చు, అంటే మన మ్యాక్సిమం మినిమం ఉంటుంది. మరీ ఎక్కువ తిన్నా వేడి చేస్తుంది అది ఇది అంటారు, కానీ మినిమం 1 to 2 స్పూన్స్ మనం తీసుకోవడం వల్ల మనకి ఒక సర్వరోగ నివారణి అనొచ్చు. మనం ఎనర్జెటిక్గా ఉంటాము. మనం ఉన్న స్ట్రెస్ఫుల్ లైఫ్లో మన పిల్లలు కాన్సన్ట్రేషన్, ఫిజికల్, మెంటల్ వర్క్ చాలా ఉంటుంది కాబట్టి డైలీ ఒక హనీ తీసుకోవడము, ఒక స్పూన్ ఆర్ 2 స్పూన్స్ పర్ డే తీసుకోవడం వల్ల మనము న్యూట్రిషియస్గా ఉంటాం. మనం ఎలాంటి హనీ తినాలి, బయట చూసేవన్నీ ప్రాసెస్డ్ మనకి సిరప్స్ ఉండొచ్చు. బట్ మనం సీక్రెట్ హనీలో మేము బీ బాక్సెస్ మా స్టూడెంట్స్కి ఇచ్చిన, బీ కీపర్స్కి ఇచ్చి మేము వాళ్ళ దగ్గర బైబ్యాక్ చేస్తాము. మాకు ఓన్గా కూడా 500 బీ హైవ్స్ ఉన్నాయి. సో అవి మైగ్రేట్ చేసి తీస్తూ ఉంటాము. అండ్ అన్ప్రాసెస్డ్ హనీ, అండ్ అందులో పొలెన్ ఉంటుంది, అండ్ అందులో ఎలాంటి ఎంజైమ్స్ పోకుండా ఉంటాయి. కాబట్టి మీకు ఇమీడియట్గా 2 డేస్కే, లైక్ లైవ్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఒక క్యాన్సర్ పేషెంట్, ఒక బాయ్, వాడు ఏ తిన్నా కూడా పాపము వామిట్ అయిపోయేదంట, అసలే ఎనర్జీ ఉండదు వాళ్ళ కీమోథెరపీస్ వల్ల. బట్ ఇలాంటి హనీ తినడం వల్ల నా ఇంప్రూవ్మెంట్ అయ్యింది అని చెప్పి వాళ్ళు రెగ్యులర్గా హనీ తీసుకొని అబ్బాయి పెట్టడం. అంటే ఎనిమిక్ అయిపోతాం మనం. ఎప్పుడైతే ఎనిమిక్గా ఉన్నప్పుడు మనకు వామిటింగ్ సెన్సేషన్, వామిటింగ్స్ అవుతుంటాయి. కొంతమంది ట్రావెల్ చేసేటప్పుడు, కొంతమంది మోషన్ సిక్నెస్, కొంతమంది హైట్స్ వెళ్ళినప్పుడు, బస్ జర్నీస్లో, అట్లాంటి వాళ్ళు కూడా ఒక స్పూన్ తేనె తిని
మీరు అది కూడా మేము ప్రాక్టికల్గా మేము యాక్చువల్గా కేదార్నాథ్ బద్రీనాథ్ ఒక ఫ్రెండ్కి హైట్ సిక్నెస్ ఉండేది, మోషన్ సిక్నెస్ ఉండేది, వామిట్ చేసేది. ఎక్కేటప్పుడు వీ యూస్ టు గివ్ హర్ ఒక స్పూన్. దెన్ తనకి తగ్గిపోయింది, మంచిగా నిద్రపోయేది. లేదు నేను నిద్రపోయాను అంటే దెన్ ఇవ్వకుండా చూసాం. దెన్ షీ స్టార్టెడ్ మళ్ళీ దిగి వామిట్ చేయడం. అంటే ఎక్స్పెరిమెంటల్గా వీ హ్యావ్ ట్రైడ్. అంటే అది ప్యూర్ హనీ కాబట్టి ఆ ఎఫెక్ట్ మంచిగా ఉంది. సో ఆ ఎనమిక్నెస్ అనేది పోయి మనకి హెల్దీగా ఉంటారు. ఓకే, ఇప్పుడు మార్కెట్లో మీరు చెప్పినట్టు చాలా రకాల హనీస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి కదా. సో ఆర్గానిక్, ప్యూర్ ఆర్గానిక్ మీరు చెప్పినట్టు దాన్ని గుర్తించడం ఎలా? మామూలుగా జనరల్గా అయితే 3 టెస్ట్ చేస్తాము. అంటే మనం దాంట్లో థిక్నెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే తేనెటీగలు హనీ కలెక్ట్ చేసినప్పుడు ఆ హెక్సగన్ సెల్స్లో పెట్టుకున్న తర్వాత సైంటిఫిక్గా వాటికి అవే 18 to 20% మాయిస్ట్ మొత్తం తీసేసి పెట్టుకుంటాయి. ఎందుకంటే హనీకి ఎక్స్పైరీ డేట్ ఉండదు అందులో. ఎందుకు అంటే మాయిస్ట్ ఉండదు. అంటే తేమ శాతం మొత్తం రెక్కల్లో ఆడిచ్చి తీసేస్తాయి కాబట్టి హనీకి ఎక్స్పైరీ డేట్ ఉండదు. సో అట్లాంటి తేనె మనము నీళ్ళల్లో వేసినప్పుడు గ్లాస్ తీసుకుని అది కిందకు వచ్చి సెటిల్ అయిపోతుంది. అదే అడల్టరేటెడ్ అయితే మనకి మధ్యలోనే కరిగిపోతుంది. షుగర్ సిరప్స్ అయితే అంటే హనీలో కూడా D3, D4 షుగర్స్ అని కూడా కలుపుతారు. అంటే ఒక షుగర్ అయితే అసలు షుగర్ కూడా కాదు అది. అంటే అది కార్న్ నుంచి రైస్ సిరప్ నుంచి తీస్తారు. రైస్ నుంచి తీసే సిరప్ అది. అది మనం షుగర్ సిరప్ అంటే మనం వైట్ షుగర్ చూస్తాం. ఆ 2 కూడా కానీ ఉంటాయి. సో D3, D4 షుగర్ అని. బట్ ప్యూర్ హనీ అయితే మనం వేసినప్పుడు కిందకు వచ్చి సెటిల్ అయిపోవడము, మనం వాటర్లో వేసినప్పుడు అది హెక్సగన్లో ఫామ్ అవ్వడము, దాంట్లో వ్యాక్స్ కూడా ఉంటుంది కాబట్టి మనం వెలిగించినప్పుడు అది వెలగడము. అండ్ మనము తిన్నప్పుడు ఇలా స్మూత్గా వెళ్ళదు, ఎక్కువ తినలేము మనం ఒకటేసారి హనీ. మనకి గొంతులో మనకి ఇట్లా గరగర అయినట్టు మనం స్మూత్గా వెళ్ళదు. సో అది మరి ఇది మీకు ఏదైనా దగ్గు వచ్చింది అనుకోండి, గొంతులో చేంజ్ వస్తుంది, 1-2 days మీరు వాడంగానే మీకు తెలిసిపోతుంది. ఆర్ మీకు వామిటింగ్ సెన్సేషన్ ఉంది, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు వెంటనే తెలిసిపోతుంది. ఎందుకంటే ఇంకొక లేడీ అయితే అసలు లేచి నుంచి కారు దిగే ఓపిక లేదు. అంటే మా అడ్రస్ కనుక్కొని వచ్చి తేనె తీసుకొని తిన్న తర్వాత within 10 days దెన్ షీ స్టార్టెడ్ వాకింగ్. అంటే మీరు లైవ్గా మనం తిన్నప్పుడు మన హెల్త్ బెనిఫిట్స్ అనేవి అక్కడ కనిపిస్తున్నాయి. సో అట్లా అని ఈ మీకు ఈజీగా తెలిసిపోతుంది. అంటే ఈ టెస్ట్లు అన్నీ కూడా ఎన్ఎంఆర్ టెస్ట్లు ఇవి ఉంటాయి. అంతో అది D3 షుగరా, D4 షుగర్ అని ఉంటుంది, గ్లూకోజ్, సుక్రోజ్, ఫ్రుక్టోజ్ ఎంత ఉంది అనే ఉంటుంది. కానీ యాక్యురేట్గా మనకి టెస్ట్ చేయించాలంటే ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. అండ్ జర్మనీలో ఉంది ఆ టెక్నాలజీ. సో అది మనం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నేను 100% చెప్తాను, మీరు 2 daysలో మీకు హెల్త్ బెనిఫిట్స్ అనేది చూస్తాం. మీకు మచ్చలు మరకలు ఉన్నాయి, రోజు పోయండి, within 5 days మీకు అది హీల్ అయిపోతుంది, ప్యూర్ హనీ కాబట్టి. సో ఇప్పుడు మీరు చెప్పినట్లు మచ్చలు మరకలు పోతాయనంటే స్ట్రెచ్ మార్క్స్ అనేవి చాలా ఎక్కువగా చూస్తున్న సమస్య. సో దానికి కూడా తేనె ఉపయోగపడుతుంది? డెఫినెట్లీ, మీరు మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా ఈ రాయల్ జెల్లీ అన్నాను కదా, మీకు ఈ పుప్పొడి తేనెని అవి సేకరించి రాయల్ జెల్లీ అనేది వాటి గ్లాండ్స్లో నుంచే తీస్తాయి. ఎలాగైతే మాకు మదర్స్ మిల్క్ సెక్రెట్ చేస్తాయో, ఆ రాయల్ జెల్లీ తినడం వల్ల మనం యవ్వనంగా ఉండడానికి, సెల్స్ని రీజ్యువనేట్ చేయడానికి పనికొస్తుంది. అవి కూడా మేము కలెక్ట్ చేస్తాం. అంటే ఒకప్పుడు క్లియోపాట్రా యవ్వనంగా ఉండడానికి రాయల్ జెల్లీ తీసి తినేవాళ్ళు అంటారు. చాలా సెలబ్రిటీస్ కూడా కొంచెం అవేర్నెస్ ఉంది, అవి కొంచెం కాస్ట్లీ కాబట్టి అవి తింటారు వాళ్ళు. లిక్విడ్ ఫామ్ ఆర్ సాలిడ్ ఫామ్ అంటే దాన్ని పౌడరీ ఫామ్ కూడా చేసి మేము ఇస్తాము. అది హనీలో కలిపి కూడా ఇస్తాం అనమాట. సో అట్లాంటి హనీ చేయడం వల్ల మనం యంగ్గా కూడా ఉంటాం, సెల్స్ని రీజువనేట్ చేస్తుంది. సో అట్లా మన ఏజ్ అనేది రివర్స్ ఏజింగ్ కూడా అవుతుంది. దాన్ని కొన్ని క్రీమ్స్ కూడా తయారు చేయొచ్చు, కానీ ఇంకా మేము అక్కడ వరకు వెళ్ళలేదు. బట్ హనీలో కలిపేసి ఇస్తాము. సో ఇప్పుడు మహిళలకు అంటే బేసిక్గా ఎన్నో రంగాలు ఉన్నాయి కదా. సో తేనెటీగల పెంపకాన్ని మీరు చూస్ చేసుకోవడానికి గల కారణం ఏంటి? సో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఏవైతే లోటుపాట్లు ఉంటాయో వాటిని ఎలా అధిగమించారు? అది చూడాలంటే నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చాలా డిఫరెంట్. అంటే మనం అంటే చిన్నప్పటి నుంచి పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి, క్యాటిల్ అంటే డైరీ ఫామ్ ఉంది, ఇవన్నీ ఓకే. బట్ ఆఫ్టర్ 10th మాకు మొత్తం స్కూలింగ్ ఇవంతా ఉంది. నేను చదువుకున్నది MBA, LLM, B.Ed. అంటే నాది అడ్వకేట్ని ప్లస్ స్కూల్, మా మదర్ స్కూల్ స్టార్ట్ చేశారు అంటే 23 years బ్యాక్. సో ఆ స్కూల్లోనే కంటిన్యూ అవుతున్నాను. యూఎస్లో ఒక 4 years ఉండి వచ్చాను. కరోనా టైంలో ఇది హనీ బీస్ గురించి తెలుసుకోవడం, అంటే అప్పుడే ఒక IAS అకాడమీ కూడా స్టార్ట్ చేస్తున్నాను. అందరు పిల్లలు ఫ్రీగా మైండ్ అండ్ డీయాక్టివేట్ అయిపోతున్నారు, వేరే యాక్టివిటీస్ ఎక్కువ అవుతున్నాయి, వాళ్ళకు ఒక మంచి ప్లాట్ఫామ్ ఇద్దాము
ఒక గోల్ ఉండాలి లాంగ్ టర్మ్ అని పెట్టినప్పుడు ఈ పాలినేషన్, ఈ హనీ బీస్ వీటి గురించి నేను కొన్ని టాపిక్స్ ప్రిపేర్ చేసుకునేదాన్ని. సో ఇది చదవడమే కాదు, అసలు దీని గురించి ఇంత ఇంపార్టెంటా, ఇవి లేకపోతే రైతులు నష్టపోతారా, వీటి వల్ల ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా బడ్జెట్ కేటాయిస్తుంది అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. ఎందుకంటే ఇది 7th 5-year ప్లాన్ అండ్ 8th 5-year ప్లాన్, 9th 5-year ప్లాన్ కూడా అగ్రికల్చర్, హార్టికల్చర్ అంటే వ్యవసాయానికి అనుసంధానం. ఇప్పుడు వ్యవసాయం చేసిన వాళ్ళకి తేనెటీగలు లేకపోతే నష్టపోతారు. సో వీటిని ప్రమోట్ చేయలేకపోతే మనకి 4 సంవత్సరాల్లో మానవ మనుగడే ఉండదు అంటాం. అంటే చాలా రకాల పంటలన్నీ అంతరించుకుపోతాయి. ఎందుకంటే ఇప్పుడు పప్పులు ఉంటాయి, అంటే పల్సెస్, ఫ్రూట్స్ అంటే వాళ్ళని పండ్లు, కూరగాయలు, వీటన్నిటి కూడా పాలినేషన్ అవసరం. ఇవి లేకపోతే మనం ఓన్లీ బియ్యము, గోధుమలు తిని బతకలేం కదా. సో అట్లా అని మనకు అన్ని రకాల పంటలు అంతరించుకుపోతే మనం కూడా బ్యాలెన్స్ డైట్ అంటే మనం కూడా న్యూట్రిషియస్ ఫుడ్ మనం తినలేకపోతాం. సో ఇన్ని మేలు ఉన్నాయి, ఇన్ని గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, మన రాష్ట్రంలో ఎందుకు ప్రాముఖ్యత లేదు, ఎందుకు వీటి గురించి అవగాహన లేదు, వీటి గురించి ఏదైనా చేయాలి అని ఒక చిన్న ట్రైనింగ్ తోటి స్టార్ట్ చేశాను. బట్ ఈ ట్రైనింగ్లో ఇంత డబ్బులు పెట్టుకొని ఒక వారం రోజులు ఒక్క బాక్స్ ఖరీదు అప్పుడు 7,200. సో అలా కొనుక్కొని ఎవరు పెట్టుకుంటారు? ఈ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ ఏమవుతున్నాయి, మన రాష్ట్రంలో ఎందుకు ఇంప్లిమెంట్ అవ్వట్లేదు, అట్లా కొంచెం రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఆ టైంలో మిత్రా ఫౌండేషన్ అని రామచంద్రయ్య గారు నాకు పరిచయం అయ్యారు. ఆయన ఒక NGO. సో ఆయన ఇలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ గురించి అవేర్నెస్ చేస్తుంటారు. సో ఆయన దగ్గరికి వెళ్ళి గవర్నమెంట్ స్కీమ్స్ ఇన్ని ఉన్నాయి కదా, మన రాష్ట్రంలో ఎందుకు ఇంప్లిమెంట్ అవ్వట్లేదు అంటే, అవును మేడం కరెక్టే, ఇది ఒకటి నేషనల్ హనీ మిషన్. ఆయన కూడా రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసి అప్పుడు అసలు ఇది మొత్తం బయటకు తీసాం. అంటే అసలు ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి, ట్రైనింగ్స్కి బడ్జెట్ ఉంటుంది, మనం బాక్సులు మెయింటైన్ చేయడానికి ఉంటుంది, బాక్సులను డెవలప్ చేయడానికి ఉంటుంది, హనీ చేసిన వాళ్ళని తీసుకొని బాటిలింగ్, ప్యాకింగ్, మార్కెటింగ్ చేయడానికి ఉంటుంది, ఒక ఇంటిగ్రేటెడ్ బీ కీపింగ్ డెవలప్మెంట్ సెంటర్ ఉంటుంది, వాటికి ఇంత బడ్జెట్ వాళ్ళు ఇస్తున్నారు, గ్రాంట్. సో ఇవన్నిటి గురించి ఆయన పాపం డే అండ్ నైట్ చదివి, అప్పట్లో నా ఫస్ట్ వీడియో చూసి వెంకటరామరెడ్డి సార్ మన హార్టికల్చర్ డైరెక్టర్ ఆయన పిలిచి నా ప్రెజెంటేషన్ ఇవ్వనప్పుడు అప్పుడు వీటి గురించి అంతా మేము కలిసి ఇచ్చాం. మిత్రా ఫౌండేషన్ మేము ఇచ్చినప్పుడు ఇన్ని అంటే సెరికల్చర్, ఎపికల్చర్ అంటేనే తేనెటీగల పెంపకం. సో ఇన్ని స్కీమ్స్ ఉంటాయి. సో అప్పటి నుంచి కొంచెం అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడము. ఫస్ట్ మన తెలంగాణలో స్టేట్ లెవెల్ స్టీరింగ్ కమిటీ, అందులో 18 డిపార్ట్మెంట్స్ అంటే NIMSME, నాఫెడ్, ట్రైఫెడ్, మనకి KVK, KVIC, NIRD, RTP ఇట్లాంటివన్నీ డిపార్ట్మెంట్స్ కలిపి మన రఘునందన్ సార్ తోటి ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. అక్కడ ఈ బడ్జెట్ ఉంటుంది, గ్రాంట్స్ తెచ్చుకొని వీటి నుంచి అవేర్నెస్ చేయాలి అని, మేము కూడా మానవ మనుగడ ఉండదు, వీటి లేకపోతే ఇన్ని క్రాప్స్ మనకి అంతరించుకుపోతాయి, ఇన్ని వేల హెక్టార్ నుంచి ఇంత తక్కువ అంటే 9,000 హెక్టార్లో ఉండే సన్ఫ్లవర్ 700 పడిపోయింది. అప్పుడు న్యూస్ పేపర్ ఆర్టికల్ చూశాను. అట్లాంటివన్నీ వాళ్ళకి చెప్పడం వల్ల ఇవి తొందరగా వీటిని పుష్ చేయండి, మన రాష్ట్రంలో కూడా చెయ్యాలి అని అప్పటి నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా తెచ్చుకోవడం. ఇప్పుడు చూడొచ్చు మీరు లాస్ట్ 4 years నుంచి ఇప్పటికి, నాది ఫస్ట్ వీడియో 2020లో, అప్పటి నుంచి ఇప్పటికి తేనెటీగలు అనేది చాలా కొంచెం అవేర్నెస్ అనేది అయితే వచ్చింది. ఇప్పుడు నాకు ఫస్ట్ టైం ఆఫ్టర్ 3 years, ఇట్ టుక్ సమ్ టైం, కొంచెం టైం తీసుకున్నాం, మేమేమే అవేర్నెస్ చేసాము. కానీ మాకు ఇప్పుడు నేషనల్ బీ బోర్డ్ నుంచి మేనేజ్ అంటే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సెంటర్ నుంచి మాకు కూడా ఒక బడ్జెట్ ఇచ్చారు ట్రైనింగ్స్ కండక్ట్ చేయడానికి, ఫ్రీగా ట్రైనింగ్స్ కండక్ట్ చేయడానికి. అలాగే మనకు ఒక 1000 బాక్సులు మెయింటైన్ చేసి రైతులకి రెంటల్ పర్పస్లో ఇవ్వడానికి. అదే మన రాష్ట్రంలో మనమే బాక్సుల్ని డెవలప్ చేసుకోవడం. ఎందుకంటే మనం ఎక్కడో దూరం నుంచి తీసుకొచ్చినప్పుడు చాలా వరకు మన ఎన్వైరన్మెంట్కి, మన సరౌండింగ్స్కి తొందరగా అక్లమటైజ్ అవ్వకపోవడము, అవి స్వామింగ్ అంటే అవి ఎగిరిపోవడము, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అసలు నేను తెలంగాణలో స్టార్ట్ చేసినప్పుడు తెలంగాణలో ఈగలు బతకవు, అవి స్వామ్ అయిపోతాయి, అలా అనేవాళ్ళు. నేను దాన్ని ఛాలెంజ్గా తీసుకొని అసలు ఇది లేనప్పుడు ఏం చేయాలి, ఏదో ఒకటి చేయాలి కదా. సో అట్లా అని ఆల్మోస్ట్ మన ఆదిలాబాద్ నుంచి అరకు దాకా అన్ని ప్లేసెస్ సెలవులు ఉన్నప్పుడల్లా, ఇప్పుడు కరోనా 2 years అంతా కూడా పాసులు తీసుకుని తిరిగాము. సో అట్లా ప్రతి ఏరియాలో ఏ పంట ఉంటుంది, ఏ ఏరియాలో ఎన్ని రోజుల నుంచి ఎన్ని రోజులు ఏ పంటలో ఏ ఏరియాలో, అట్లా రీసెర్చ్ చేసుకొని ఒక ఇయర్ క్యాలెండర్ పెట్టుకొని, అది మనం ఒక్కళ్ళమే కాకుండా ఇప్పటి వరకు ఒక 25 పైన నా సొంతంగా రుతిక ఇన్నోవేషన్స్ నుంచి, VSND సొసైటీ నుంచి ట్రైనింగ్స్ ఇవ్వడము. అట్లానే అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా నేను యాజ్ ఎ గెస్ట్ ఫ్యాకల్టీ ఐ గో
టు గివ్ ట్రైనింగ్స్ అనమాట. సో ఇప్పుడు మీరు అండ్ నా కిందనే ఇప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు ఐఎమ్ ద ఫస్ట్ మాస్టర్ ట్రైనర్ ఇన్ తెలంగాణ. ఇప్పుడు నా కిందనే 4-5 మాస్టర్ ట్రైనర్స్ అయ్యారు. బీ కీపర్స్ ఉన్నారు. వాళ్ళకి మనమే బీ బాక్సులు ఇవ్వడము, వాళ్ళకి ఇచ్చేసి వదిలేయకుండా, అంటే మేము ఇచ్చినప్పుడు అరే ఎక్కడ పెట్టుకోవాలి, ఈ ఫ్లవరింగ్ అయిపోయింది ఇప్పుడు ఎక్కడ పోవాలి, వాటికి ఏదైనా డిసీజ్ వచ్చింది లేకపోతే పెరిగినాయి తగ్గినాయి వాటిని ఏం చేయాలా, ఇవన్నీ తెలియక అప్పుడు ఒక 15 years బీ కీపర్ నార్త్ నుంచి పిలుచుకోవాల్సి వచ్చింది. ఎవ్రీ మంత్ వాళ్ళకి నేనే వాటి ఫ్లైట్ ఖర్చులే కానీ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కానీ తోటి ట్రైనింగ్ నేను తీసుకోవడం కాక ఇంకా 4 ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఇట్లాంటివి అని ట్రైనింగ్ ఇవ్వడం నాకు సొంతంగా మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు వరకు మీరు చూడవచ్చు. ఇప్పుడు నా కిందనే ఒక 10 మంది బీ కీపర్స్ ఉన్నారు. ఒకళ్ళు 30, 20, 50, 100, 200 కూడా పెట్టుకుని చేసుకుంటున్నారు సక్సెస్ఫుల్గా. అన్ని ఏరియాస్లో మనకి ఒక్కొక్కరు క్వాలిటీగా బయటకు వస్తున్నారు. అండ్ ఇచ్చేసి వదిలేకుండా హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్, వాళ్ళు ఒక 1 year దాకా సైకిల్ మొత్తం కంప్లీట్ చేసేదాకా వాటికి ఉన్న డిసీజ్ మేనేజ్మెంట్ కానీ, పెరిగితే ఎట్లా మేనేజ్ చేయాలి, డివిజన్ బాక్సులు ఎట్లా పెంచుకోవాలి, అట్లా మా ట్రైనర్సే వెళ్ళి వాళ్ళ దగ్గర బాక్సెస్ చెక్ చేయడము, వాళ్ళు నష్టపోకుండా హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఇవ్వడం. నాకు నేను పెట్టినప్పుడు ఎక్కడో పురుగు మందు కొట్టేసి సగం 50% పోవడము, దెన్ ఇట్లాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి. కానీ అలా కాకుండా ముందే మనం రైతులకి అవేర్నెస్ చేసి ఇవి లేకపోతే వాళ్ళకి నష్టము, ఇవి ఉండడం వల్ల 2 విధాల బెనిఫిట్ అవుతుంది, వాళ్ళకి పాలినేషన్ జరుగుతుంది. సో అట్లా బత్తాయి తోటల్లో పెట్టినప్పుడు వాళ్ళు ఇప్పుడు తెచ్చి పెట్టుకోమంటారు, మీకు ఏం పంట కావాలో చెప్పండి మేము వేసి పెడతామంటారు. ఇప్పుడు వాళ్ళకి అవేర్నెస్ అనేది వచ్చింది. సో ఆల్మోస్ట్ నిజామాబాద్, వికారాబాద్, మనకి చేవెళ్ళ సైడ్, చేవెళ్ళ ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఇబ్బందులు ఎదురయ్యాయి. అండ్ ఇక్కడ పెట్టినప్పుడు కుట్టాయి, మేము హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఇట్లాంటివన్నీ ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో ఇట్లాంటి మన బీ కీపర్స్ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. సో అందరం కలిస్తే మనం ఇలాంటి చాలా వరకు సమస్యలను ఎదుర్కోగలుగుతా, అంటే ఒక అసోసియేషన్ ఉండాలి. సో మన ఫ్యూచర్ ప్లాన్స్లో ఒక అసోసియేషన్ పెట్టుకోవాలి అని కూడా ఉంది ఉద్దేశం. ఓకే, ఇప్పుడు ఈ తేనెటీగల పెంపకం గురించి రైతులకు కానీ అదేవిధంగా ఉపాధి కోసం చూస్తున్న మహిళలకు కూడా మీరు శిక్షణ కార్యక్రమాలు ఇస్తున్నారని కూడా మాకు తెలిసింది. సో దానికి సంబంధించిన అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ దాని వివరాలు మాకు వివరిస్తారా? తేనెటీగల పెంపకం కోసం మనం ట్రైనింగ్స్ ఇస్తాము. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మైగ్రేషన్ చేయాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని, అవి నైట్సే మైగ్రేట్ చేయాలి. అండ్ అలా చేస్తేనే మనకి క్వాలిటీ అనేది అని వస్తుంది. సో నేనంటే రిస్క్ తీసుకుంటాను, మాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. కానీ అలాగే విమెన్ ఎవరైతే ఇంట్లో ఉండి కూడా వీటిని చేసుకోవచ్చు, అట్లాంటి వాళ్ళకు కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ట్రైనింగ్ ఇవ్వడము, FPOస్కి ట్రైనింగ్ ఇవ్వడము, వాళ్ళు ఎలాంటి బాక్సెస్ పెట్టుకోవాలి, అంటే ఎక్కడెక్కడ ఎలాంటి పంటలు పండించుకోవాలి, అట్లాంటి అవేర్నెస్ చేస్తూ, అట్లనే బై ప్రోడక్ట్స్ ఇప్పుడు విమెన్ ఇంట్లో ఉంటారు, వాళ్ళకి మైనం తోటి సబ్బులు, లిప్స్టిక్స్ ఇట్లాంటివి తయారు చేయడము, హనీ తోటి మిల్లెట్స్ కలిపి వాళ్ళకి కుకీస్ అంటే బిస్కెట్స్ తయారు చేయడము, ఇట్లాంటి వాళ్ళు ఇంట్లో ఉండి చేసుకోవడము మేము బైబ్యాక్ చేసి వాటిని మార్కెటింగ్ కూడా చేస్తున్నాము. సో అట్లా ఉపాధి వాళ్ళకి అవుతుంది. అట్లనే అన్ఎంప్లాయిడ్ చాలామంది ట్రేడింగ్ చేసుకుంటారు, లేకపోతే సొంతంగా బీస్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ప్రాపర్గా ట్రైనింగ్ తీసుకొని పెట్టుకుంటున్నారు, అది బైబ్యాక్ కూడా మేము చేస్తున్నాము. అలాగే గవర్నమెంట్ స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి, సబ్సిడీస్ దేంట్లో ఎన్ని వస్తాయి, లైక్ PMEGPs కానీ మనకి బీ కీపింగ్ మీద చాలా రకాల స్కీమ్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా మిత్రా ఫౌండేషన్ని సంప్రదిస్తే వాళ్ళు DPR అంటే ప్రాజెక్ట్ రిపోర్ట్లు ఎట్లా చేయాలి, ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, ఎట్లా సబ్సిడీని మనం యాడ్ చేయించుకోవాలి, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు చూస్తారు. సో అట్లా విమెన్ కూడా ఒక 5 lakhs వరకు ఇలాంటి ఉపాధి కోసము చాలా వరకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి, విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి ఇస్తున్నారు. సో అట్లాంటివి ఎలా మనం తెచ్చుకోవచ్చు అనేది గైడెన్స్ కూడా మా ట్రైనింగ్లో మేము కవర్ చేస్తాం. ఓకే, ఇందిరారెడ్డి గారు, చివరిగా ఇప్పుడు బాక్సుల్లో ఈ తేనెటీగల పెంపకం వల్ల పర్యావరణ పరిరక్షణ ఎలా జరుగుతుందో వివరించండి. ఇప్పుడు మనం ప్రకృతిలో ఉన్నవి చాలా వరకు మనం పొగ పెట్టేసి మంట పెట్టేసి దాన్ని పిండేసి తీసేస్తున్నాము. అట్లా తేనెటీగలు అంతరించిపోతున్నాయి, అలాగే తేనె కూడా అంత స్వచ్ఛంగా ఉండదు. కానీ ఈ తేనెటీగలు పెట్టడం వల్ల ఎన్వైరన్మెంట్లో, ప్రకృతిలో ప్రతి ఒక్కటి ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటాయి. సో వీటిని తినేవి బీటర్స్ అంటున్నాం, అవి కూడా బతకాలి. సో అట్లా ప్రకృతిలో ప్రతి ఒక్కటి ఒకదానికి ఒకటి బతకాలి అని అంటే అందులో ఈ తేనెటీగలు కూడా చాలా ఇంపార్టెంట్. సో అందులో మనం ఓన్లీ మల్లిఫెరానే కాకుండా మనం అన్ని రకాల తేనెటీగల కోసము మనం ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేయడం. అంటే మా నార్కెట్పల్లిలో ఒక 8 ఎకరాల నిమ్మ తోట ఉంది, మొత్తం నిమ్మ తోట, కాకపోతే చెట్టుకి 10 feet గ్యాప్ ఉంటుంది అండ్ ఒక 20 గుంటలు మనకి ఓపెన్ ప్లేస్ ఉంది. సో ఈ తేనెటీగలు నేను న్యాచురల్గా మా బాక్సులు లేకపోయినా కూడా న్యాచురల్గా మా చెట్టు మీద ఎప్పుడు కూడా రాక్ బీస్
స్టింగ్లెస్ బీస్, రాక్ బీస్ అంటే కొండ జాతి తేనెటీగలు. మా నిమ్మ చెట్టు పైన ఉన్నాయి. అట్లానే ట్రైగోనా అంటాం, అందులో 5 టైప్స్ మనం బయట చూస్తుంటాం. అట్లాంటివన్నీ న్యాచురల్గానే వచ్చేస్తాయి. ఎందుకంటే ఒక్క వర్షం పడిందంటే మన దగ్గర గునుగ పూలే కానీ, గడ్డి పూలు, గడ్డి చామంతి ఇవన్నీ వచ్చేస్తాయి. వాటి మీద మీకు వేల కొద్ది, లక్షల కొద్ది తేనెటీగలు అనేవి కనిపిస్తుంటాయి. సో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేసినప్పుడు మనకి ఒక పెస్ట్ మీద ఒక పెస్ట్ అటాక్ అనేది జరగకుండా ఉంటుంది. న్యాచురల్గా వీటిని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము. అండ్ బార్డర్ చుట్టూ కూడా మేము ఒక 25 ప్లాంట్స్ ఐడెంటిఫై చేసి ఇవి పెట్టుకోవడం వల్ల ఇప్పుడు వింటర్లో కొన్ని చెట్లు పువ్వులు వస్తాయి, ఒక సీజన్లో ఒక పువ్వు వస్తుంది, ఒక పువ్వు, అట్లా అన్ని రకాలు. ఈవెన్ ఇవి ఫారెస్ట్ ప్లాంట్స్ కూడా మనకి పండ్ల మొక్కలే కాకుండా లైక్ ఇప్పుడు సోన్ మెహర్, గుల్ మెహర్, మనకి బాటిల్ బ్రష్, సిక్కిల్ బ్రష్, అట్లానే నేరేడు, నీమ్, ఇట్లాంటివన్నీ మనం బార్డర్లో పెట్టుకోవడం వల్ల వీటికి అన్ని రకాల సీజన్లో వస్తాయి. ఇప్పుడు మా ఇంట్లోనే ఇవాళ తేనె తీయడానికి రెడీగా ఉంది 1 kg హనీ 1 monthలో. మన ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే మన అర్బన్ ఫారెస్ట్రీలో కానుగ చెట్లు బాగా ఉంటున్నాయి, నీమ్ చెట్లు ఉంటున్నాయి. ఒక బాక్స్ నుంచి మనం 1 kg తేనె తీసుకుంటే అమృతం అది. మనకు కావాల్సిన పిల్లలకి రోజు కొంచెం నాకిచ్చినా చాలు వాళ్ళకి. అంటే గంగికోపాలు గంటెడైనా చాలు అన్నట్టు. అట్లానే మనం రిఫైన్డ్ ఆయిల్ ఎన్ని తిన్నా కూడా మనం కట్టెగానుగ మీద తిన్నది అంటే ఇప్పుడు అంటే ఒక 4 స్పూన్ల దగ్గర 1 స్పూన్ తింటాం. సో న్యూట్రిషియస్ ఫుడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మనకు మనం తేనె కలెక్ట్ చేసుకుంటూ ఈవెన్ అర్బన్లో కూడా టెర్రస్ గార్డెన్లో కూడా మనం స్టింగ్లెస్ బీస్ అని ఉన్నాయి నా దగ్గర, ఆ బాక్సులు పెట్టుకోవచ్చు. కొంచెం పర్వాలేదు, చుట్టుపక్కల బాగానే మొక్కలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, మనకి ఎలాగో రోడ్డు సైడ్లో ఉంటూనే ఉంటాయి. అట్లాంటి దగ్గర సెరెనా ఇండికా అని పెట్టుకోవచ్చు. అదే కమర్షియల్గా చేయాలి అనుకుంటే మెలిఫెరా అని పెట్టుకోవచ్చు. పాలినేషన్లో తోటల్లో ఇప్పుడు చాలామందికి తోటలు పెట్టుకుంటున్నారు. అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్లో, న్యాచురల్ ఫార్మింగ్లో చేయాలి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా న్యాచురల్ ఫార్మింగ్ మీద ఈ ఇయర్ మొత్తం బాగా కాన్సన్ట్రేట్ చేస్తాయి. సో ఇట్లాంటి వాటిలో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్, గడ్డి మందులు తగ్గించుకొని వాటికి అనుకూలమైన ప్లేస్ మనం చూపించినప్పుడు మనం ఎలాంటి మనం ఏమి ప్రకృతికి ఇస్తే అది మన ప్రకృతి ఇస్తుంది. అది వెంటనే మనం చూస్తున్నాం. కొంచెం టైం పట్టొచ్చు, కానీ ఈ తేనెటీగలు ఇవన్నీ కూడా మనం కొంచెం టైం ఇచ్చామంటే అవి న్యాచురల్గా అవి పెరగడం వల్ల మనకి ప్రకృతికి మేలు. అన్ని రకాల పంటలు ఇప్పుడు మనం పెంచుకోవచ్చు, మనం కూడా న్యూట్రిషియస్గా ఉంటాము. ప్రకృతిలో కూడా అన్నీ ఒకదానికొకటి డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి ప్రకృతిలో కూడా సమతుల్యం అనేది వస్తుంది. ఇప్పుడు తేనెటీగల పెంపకానికి సంబంధించి ఏదైనా సలహాలు, సూచనల కోసం మిమ్మల్ని సంప్రదించడానికి ఫోన్ నెంబర్ ఇంకా అడ్రస్ వివరాలు తెలియజేస్తారా? తప్పకుండా అండి. ఎవరైనా బీ కీపింగ్ స్టార్ట్ చేయాలి అంటే ప్రాపర్గా ట్రైనింగ్ తీసుకోవాలి. ఎలాంటి బాక్సులు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎన్నితో స్టార్ట్ చేయాలి, ఎప్పుడైనా చిన్నగా స్టార్ట్ చేయొచ్చు. సో అట్లా ప్రాపర్గా ట్రైనింగ్ కావాలి, గైడెన్స్ తీసుకోవాలి, ఏ పంటల్లో పెట్టుకోవాలి. ఆర్ సొంతంగా మనం ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేయాలనుకుంటున్నాము. కొంతమంది బీటెక్ చేసిన వాళ్ళు కూడా వస్తున్నారు. సో అట్లాంటి వాళ్ళందరికీ సలహాలు, సూచనలు అండ్ బీస్కి సంబంధించిన ప్రతి ఒక్కటి అంటే కన్సల్టేషన్ కూడా ఇస్తాము. సో ప్రతి ఒక్కటి కూడా మన సంప్రదించవచ్చు. మాది సేక్రెడ్ హనీ అంటాము. హనీ కోసమైనా, ట్రైనింగ్స్ కోసమైనా, ఎలాంటి గైడెన్స్ కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. మా పేరు వచ్చేసి ఇందిరారెడ్డి, సేక్రెడ్ హనీ అండ్ రుతికా ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఫోన్ నంబర్ 9866094472. ఐ రిపీట్ 9866094472. సో తేనెటీగల పెంపకం గురించి కానీ, తేనె వల్ల మనుషులకు జరిగే ప్రయోజనాల గురించి కానీ సో చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి ఇందిరారెడ్డి గారు. ధన్యవాదాలండి. ఈ అవకాశం ఇచ్చిన 4 Sides న్యూస్ ఛానల్కి ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయాలని నేను కూడా ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన 4 Sides న్యూస్కి ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది ఇవాల్టి పుడమి తల్లి కార్యక్రమం. మరో చక్కటి అంశంతో మరొకసారి మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పుడమి తల్లి కార్యక్రమం అండ్ 4 Sides టీవీ. నమస్తే.